దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి తప్పిపోయినటువంటి పెద్ద కుమారుని గురించినటువంటి విషయాలు మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఆయన పరిచర్యను బోధిస్తూ మరి తప్పిపోయినటువంటి చిన్న కుమారుడిని గురించినటువంటి విషయాలను ఆయన తెలియపరుచున్నారు. చాలా సందర్భాల్లో, చాలా ప్రసంగాల్లో మనం ఎక్కువగా తప్పిపోయినటువంటి చిన్న కుమారుడిని గురించినటువంటి విషయాలను మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ ఈ తండ్రికి ఉన్నటువంటి ఇద్దరు కుమారుల్లో మరి పెద్ద కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి తండ్రి దగ్గరే ఉంటూ, తండ్రితో సహవాసాన్ని కలిగి ఉంటూ, తండ్రితో మరి సమయాన్ని గడుపుతూ కూడా పెద్ద కుమారుడు కూడా తప్పిపోయినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. మరి పెద్ద కుమారుడు తండ్రితోనే సహవాసాన్ని కలిగి ఉన్నాడు, తండ్రితోనే ఉంటూ ఉన్నాడు. కానీ శారీరకంగా తండ్రితో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా పెద్ద కుమారుడు తండ్రి నుండి దూరం అయిపోయాడు. ఎందుకు ఈ విషయాలు మరి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది అనే విషయాన్ని కనుక చూస్తే, చిన్న కుమారుడు శరీరానుసారంగా లోకములోనికి వెళ్ళిపోయి మరి ఎంతో స్వేచ్ఛను కోరుకున్నాడు. తన తండ్రి నుండి దూరం అయిపోయి తను సొంతంగా బ్రతకాలి అనే నిర్ణయాలను చిన్న కుమారుడు తీసుకున్నాడు. మరి దుర్వ్యాపారం చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకని చెంత జీతానికి చేరాడు. కనీసం పందులు తినే పొట్టు కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో మరి బుద్ధి వచ్చినది. పశ్చాత్తాపడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఆశ కలిగి ఉన్నాడు. తండ్రి చిన్న కుమారుని చేర్చుకున్నాడు. ఇదే సమయాన అదే ప్రాంతంలో, అదే చోటులో పెద్ద కుమారుడు కూడా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా పెద్ద కుమారుడు చూస్తూ ఉండగా మరి చిన్న కుమారుడు ఎప్పుడైతే వచ్చాడో తండ్రి సంతోషంగా ఉన్నాడు, విందు చేయిస్తూ ఉన్నాడు. తిరిగి ఆ చిన్న కుమారుడిని దగ్గరకు తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉండగా పెద్ద కుమారుడి యొక్క ఆలోచనలు వేరే విధంగా ఉంటూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఏమని మాట్లాడుతున్నాడు? ఎప్పుడైతే ఇవన్నీ కూడా జరిగినాయో, తన తండ్రి క్రొవ్విన పశువును వధించాడు అని ఎప్పుడైతే తెలిసిందో, పెద్ద కుమారుడికి మరి కోపం అనేది వచ్చేసింది. కోపం రావడానికి గల కారణం ఏమిటి అంటే, నేను ఎంతకాలం నీ దగ్గర పనిచేస్తున్నాను, నీ ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను, నీతోనే నేను జీవిస్తూ ఉన్నాను, నిన్ను విడిచి నేను దూరంగా వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా నువ్వు నా కోసం ఎన్నడూ కూడా విందు చేయించలేదు, ఎన్నడూ కూడా నన్ను బట్టి నువ్వు సంతోషించలేదు అని పెద్ద కుమారుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ పెద్ద కుమారుడు దేవుని సన్నిధిలోనే జీవిస్తున్నాడు, దేవుని మందిరంలో ఉంటున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు, దేవునికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునే ఉంటున్నాడు. కానీ ఆత్మీయంగా దేవుడికి దూరం అయిపోయాడు ఈ పెద్ద కుమారుడు. ఈరోజు చాలామంది పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, పరిశుద్ధ గ్రంథాల్లో మరి ప్రవచనాలు ప్రవచిస్తూ ఉంటారు, మరి బోధిస్తూ ఉంటారు. కానీ ఇది సాంప్రదాయపరంగాను లేదంటే ఆచార విధానంలోనే ఉంటుంది. కానీ వారు ఆత్మీయంగా తగ్గించుకొని దేవునితో ఆత్మీయంగా సహవాసాన్ని కలిగి ఉండాలి అనే ఆలోచనలు అయితే వీరు జీవించరు. అందుకే ఈ పెద్ద కుమారుడిని ఇక్కడ దేవుడు మరి పరిచయం చేస్తూ పరిసయ్యులతోటి, శాస్త్రులతోటి పోలుస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడిని మరి పాపులతోటి, సుంకరులతోటి పోలుస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే పాపంలో వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. మరి బుద్ధి వచ్చింది, తిరిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ పెద్ద కుమారుడు మాత్రం ఈ పరిసయ్యులు కానీ, ఈ శాస్త్రులు కానీ, ధర్మశాస్త్ర గ్రంథాలు తెలుసు వీళ్ళకి, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా వీరు చదివారు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా వీరు ఏదో ఆచార విధానంలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ ఆత్మీయంగా వీరు దేవునికి దగ్గరగా మాత్రం వీరు జీవించట్లేదు. అంటే ఈ పెద్ద కుమారుడిని మనం ఈ పరిసయ్యులు, శాస్త్రులతోటి మనం పోల్చుకోవచ్చు. కోపం వచ్చింది, కోపం వచ్చేసి వెలుపలికి లోపలికి వెళ్ళనొలక పోయింది. అంటే కోపం రావడం వెంటనే లోపలికి రావడానికి ఇష్టపడట్లేదు. అంటే తన సొంత సహోదరుడు తప్పిపోయి వచ్చున్నాడు. తన సొంత సహోదరుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మరి విసర్జించి తండ్రి దగ్గరికి వచ్చిన సందర్భంలో ఎంతో సంతోషపడాలి. తన తమ్ముడే కాబట్టి ఎంతో ఆనందపడాలి.
తప్పిపోయినటువంటి నా సహోదరుడు తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చాడు అని చెప్పేసి ఎంతో ఆనందపడాల్సినటువంటి పెద్ద కుమారుడు ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ చిన్న కుమారుడిని హెచ్చిస్తున్న విధానాన్ని బట్టి తన లోపల ఎంతో కోపాన్ని పెంచుకున్నట్లుగా ఇక్కడ కనపడుతుంది. కానీ దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే వ్యక్తి కాదు. ఈ తండ్రి కూడా దూరంగా చెడిపోయినటువంటి చిన్న కుమారుడిని విడిచిపెట్టలేదు. అలాగే దగ్గరే ఉండి మరి ఆత్మీయంగా దూరం అయిపోయినటువంటి పెద్ద కుమారుడిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఇక్కడ బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు దయచేసి లోపలికి రా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తన తండ్రి ఈ పెద్ద కుమారుడిని ఎంతగానో ప్రాధేయపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఎంతో బతిమాలుకుంటున్నాడు, ప్రభువా నువ్వు కుమారుడా నువ్వు లోపలికి రా, నువ్వు బయట ఉండడం మంచిది కాదని చెప్పేసి బతిమాలుకుంటున్నాడు. అందుకు అతడు మరి తండ్రితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఇన్నేళ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను, నువ్వు ఏది చెబితే వాటిని నేను చేస్తున్నాను, నాకెన్నడూ కూడా ఒక మేక పిల్లలు అయినను కూడా నువ్వు ఇవ్వలేదు అని చెప్పేసి తండ్రితో ఇక్కడ విరోధంగా మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడుతోంది. ఈరోజు నేను పుట్టు క్రైస్తవురాలని, నాకు ప్రార్థన వచ్చు, నాకు ఆరాధన వచ్చు, నాకు వాక్యం చెప్పడం వచ్చు, అయినా కానీ దేవుడు నా కుటుంబంలో కార్యాలు చేయట్లేదు, లేకపోతే దేవుడు ఇంకనూ నా ప్రార్థన ఆలకించట్లేదు, నా కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఈరోజు ఒక ఆచారబద్ధంగా మనం క్రైస్తవులు అయి ఉండొచ్చు, లేకపోతే ఆచారబద్ధంగా మనం క్రిస్మస్లు, ఈస్టర్లు ఈ ఆరాధన క్రమంలో మనం పాలు పంచుకోవచ్చు. కానీ ఇది దేవుని దృష్టికి ఎలా ఉంటుందంటే, దేవుడు కోరుకునేది ఆచారాలు మనం పాటించడం కాదు, కానీ ఆయన కోరుకునేది మన యొక్క మనస్సును కోరుకుంటాడు. అందుకే కదా అంటాడు, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టము. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా హెచ్చించుకునే ప్రార్థన మనం చేయకూడదు. ఇక్కడ పరిసయుడు చేస్తున్నాడు, మరి సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు. మరి పరిసయుడు యొక్క ప్రార్థన కనుక మనం చూసినట్లయితే పరిసయుడు ఎంతగానో హెచ్చించుకుంటున్నాడు. మరి నేను కానుకలు ఇచ్చాను అంటున్నాడు, నేను ప్రతి వారము కూడా మందిరానికి వస్తున్నాను అంటున్నాడు, అలాగే మరి ఈ యొక్క ఉపవాసంలో పాల్గొంటున్నాను అని చెప్పేసి అంటున్నాడు. మరి ఎంతో తనని తాను హెచ్చించుకుంటూ మరి ఇక్కడ సుంకరిని తగ్గిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. కానీ సుంకరి మాత్రం మాట్లాడుతున్నాడు, నేను పాపిని ప్రభువా, అసలు నీ మందిరాన్ని చూడడానికి కాదు కదా, నీ మందిరంలో అడుగు పెట్టడానికి నాకు ఎటువంటి అర్హత లేదు ప్రభు అని చెప్పేసి దూరంగా నిలబడి మరి మందిరం వైపు చూస్తూ ఇక్కడ దేవునికి ప్రార్థన చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి పరిసయుడికి అంతా తెలుసు, వాక్యం తెలుసు, ఆరాధన క్రమాలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ సుంకరికి ఏమీ కూడా తెలియదు. అసలు దేవుడు అంటే కనీస పరిచయం కానీ కనీస అవగాహన కానీ లేనటువంటి సుంకరి మరి తను మాట్లాడే విధానం కానీ తను చేసే ప్రార్థన విధానం కానీ ఇక్కడ దేవుడికి ఎంతో ఇష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు పరిసయుడి యొక్క ప్రార్థన అంగీకరించలేదు, సుంకరి యొక్క ప్రార్థన మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం మందిరంలో ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామని కాదు, మందిరంలో ఉన్నంత మాత్రాన మనం పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులము అని కాదు, కానీ ఇక్కడ ఆత్మీయంగా మనం దేవునికి దగ్గరగా జీవించగలగాలి. ఆత్మీయంగా దేవుని దగ్గరికి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. ఇక్కడ మరి ఎదుటి వ్యక్తిని బట్టి ఇక్కడ కొన్ని కారణాలు చెప్తున్నాడు. మరి చిన్న కుమారుడు మరి ఈ విధంగా లోకంలో తిరిగాడు, లోకంలో పెరిగాడు, లోకంలో డబ్బు పాడు చేసుకున్నాడు, వేశ్యలతో తన యొక్క అధికారంగా తన యొక్క ధనాన్ని, సమయాన్ని, సమస్తాన్ని కూడా వృధా చేసేసుకున్నాడు. అయినప్పటికీ కూడా మరి ఈ చిన్న కుమారుడు రాగానే మరి నువ్వెంతో ఆనందపడడం నేను చూస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ కోణంలో ఇక్కడ పెద్ద కుమారుడు మాట్లాడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని, ఏ వ్యక్తి కూడా, ఏ ఆత్మ కూడా నశించిపోవడం అనేది దేవుడికి ఇష్టం లేదు. ప్రతి ఆత్మ కూడా దేవుని పరలోక రాజ్యంలో ఉండాలి, ప్రతి ఆత్మ కూడా రక్షింపబడాలి అని దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క ఆలోచన. అందుకే ఈరోజు లోకంలో జీవించినటువంటి ఎంతోమంది వారు మారడం చూస్తూ ఉన్నాం, వారు దేవునిలోనికి రావడం, ఆ గత జీవితాన్ని అంతటినీ కూడా వారు విడిచిపెట్టేయడం, మరి ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దైవికంగా వారు యేసుక్రీస్తు ప్రభువారిలో మరి వారు ఎదగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి గత జీవితం ఎలా ఉన్నా, గతంలో మనం ఎలాంటి తప్పిదములు చేసినా, గతంలో మనం ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ కూడా
మన హృదయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపం మరి పొందుతూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని ఎదుట మన పాపాలని ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. కానీ దేవునితోనే ఉంటూ, దేవునితోనే సహవాసం చేస్తూ, మరి దేవుని యొక్క మనస్సును మనం గుర్తించకపోతే ఈ పెద్ద కుమారుడి మాదిరిగా ఇంకనూ మరి దగ్గరున్నప్పటికీ కూడా తండ్రి యొక్క మనస్సును ఎరగలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకడిగా పిలువబడుతున్నటువంటి ఇస్కారియోతు యూదా విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువారితోటే మరి పరిచర్యలో పాలు పంచుకున్నాడు. ఆయన ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఆయన చెప్పిన ప్రతి ప్రసంగాన్ని కూడా విన్నాడు. ఆయన యొక్క విధానం ఏంటో తెలుసు. ఆయన ఎటువంటి మనసు కలిగి ఉన్న వ్యక్తో ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా మరి ఇస్కారియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారు పక్కనే ఉన్నప్పటికీ కూడా మరి తప్పిపోయాడు. ధనం కోసం, ధనం ధనం వల్ల ధనానికి ఆశపడి మరి ఇక పడిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మరి ధనము కొరకు అమ్మివేయడానికి కూడా వెనుకడుగనేది ఇక్కడ వేయలేదు. కాబట్టి ఈరోజు మందిరంలో ఉన్నంత మాత్రాన మనం పడిపోవము అనడానికి లేదు. ఈరోజు దేవునితో తిరిగినటువంటి, దేవునితో సహవాసాన్ని కలిగినటువంటి ఇస్కారియోతు యూదా కూడా పడిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మనం దేవుని దగ్గర మన యొక్క పాపాలు ఒప్పుకుంటూ, మనం పశ్చాత్తాపపడుతూ, మరి నిత్యము కూడా దేవునితో ఎప్పుడు కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి. అందుకే పెద్ద కుమారుడు ఎప్పుడైతే తప్పిపోయాడో ఎన్నో రకాలైనటువంటి చాడీలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కుమారుడు అంటున్నాడు, నువ్వెల్లప్పుడూ తండ్రి అంటున్నాడు, నువ్వెల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ కూడా నీవే. కానీ ఈయన చిన్న కుమారుడు, ఈయన తమ్ముడు చనిపోయి మరలా బ్రతికాను. ఈరోజు లోకంలో నుండి ఒక పాపి రక్షింపబడి తన పాపాలను ఒప్పుకొని మందిరంలోకి వస్తే, క్రైస్తవ్యంలోకి వస్తే, మరి తనని దగ్గరకు తీసుకోవాలి, తనతో స్నేహ భావంతో మాట్లాడాలి. మరి ఎలా ప్రార్థన చేయాలి మనం చెప్పాలి. ఒక క్రైస్తవుడిగా అతనితోటి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా బైబిల్ చదవాలి, ఎలా దేవుని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఒక సహోదరుని మనం చేర్చుకునే బిడ్డల్లాగా మనం ఉండాలి. అంతేగాని నీకేం తెలీదు, నువ్వు పాపివి, నువ్వు దొంగవి, నువ్వు మందిరంలో ఉండడానికి కూడా నీకు ఎటువంటి అర్హత లేదు అనే మాటలు, ఒక గాయపరిచే మాటలు, ఆ కోణంలో ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఒక ఆత్మని దేవుని నుండి దూరం చేయకూడదు. మనం ఒక ఆత్మని దేవుని సన్నిధి వైపు నడిపించే విధానంలోనే మనం ఉండాలి. కానీ ఒక ఆత్మ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మని మన మాటలతోటి, మన క్రియలతోటి, మన యొక్క ఆలోచనలతోటి మందిరానికి దూరం చేస్తే గనక అది దేవునికే నువ్వు విరోధంగా నువ్వు ప్రవర్తించినట్లుగా మనం మరి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి దేవుని యొక్క లేఖనాలను కనుక మనం చూసినట్లయితే, ఈ నా చిన్న కుమారుడు, ఈ నా తమ్ముడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ప్రత్యేకతను కలిగినటువంటి వ్యక్తులు. ఏ మనుషుడు కూడా, ఏ ఆత్మ కూడా నశించిపోవడం అనేది దేవునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనము దేవుని దగ్గరికి వస్తే, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండి ఆయన దగ్గర పశ్చాత్తాపం పడితే కనుక ఖచ్చితంగా మన పాపాలని ఆయన రక్షిస్తాడు. ఈరోజు చిన్న కుమారుడు లోకంలోకి వెళ్ళి పాడైపోయాడు పాపము ద్వారా. ఈరోజు పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉండి, దేవునిలోనే ఉండి, దేవునితోనే ఉండి, దేవుని మందిరంలోనే ఉండి ఈరోజు పెద్ద కుమారుడు పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఇంకాను రానటువంటి దినాల్లో దేవునితో సహవాసాన్ని కలిగి ఉండి మరిన్ని లోతైనటువంటి వాక్యాలను మనం ధ్యానించుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.